సికింద్రాబాద్ లోక్సభ స్థానము మూడు ప్రధాన రాజకీయ పార్టీల యొక్క అభ్యర్థులుగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ప్రస్తుత కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి గారు మళ్ళీ రెండోసారి ఈ యొక్క లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. ఆ తర్వాత ఈ సికింద్రాబాద్ లోక్సభ స్థానంలో ఈ స్థానం యొక్క ప్రత్యేకత ఏమిటంటే మూడు రాజకీయ పార్టీలకు చెందిన వారు కూడా బీజేపీ పార్టీ నుంచి కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ నుంచి రాష్ట్ర ఖైరతాబాద్ శాసనసభ ఎమ్మెల్యే అయిన దానం నాగేందర్, మరియు అదే రకంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సికింద్రాబాద్ శాసనసభ్యుడైన పద్మారావు గౌడ్, వీరిద్దరు ఎమ్మెల్యేలు మరియు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య ఇద్దరు ఎమ్మెల్యేలు వర్సెస్ ఒక కేంద్ర మంత్రి మధ్య జరిగే పోరాటమే సికింద్రాబాద్ లోక్సభ స్థానం. ఈ సికింద్రాబాద్ లోక్సభ స్థానంలో అభ్యర్థుల యొక్క బలబలాలు కనుక మనం ఒక్కసారి చూసినట్లయితే, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నాడు. రెండవ ప్రధానమైనది ఏమిటంటే, లాస్ట్ టైము అంటే 2019వ సంవత్సరంలో 18లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఆయన ఓడిపోయిన తర్వాత 19లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆయన సికింద్రాబాద్ లోక్సభ సభ్యుడిగా ఎన్నికై కేంద్ర మంత్రిగా ఎన్నికాడు. ఆ తర్వాత సాధారణంగా సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో పట్టణీకరణ మొత్తం ఓటర్లు ఎక్కువ మంది కాబట్టి వీళ్ళందరూ ఎక్కువ శాతము కేంద్రంలో అధికారంలో ఉండే భారతీయ జనతా పార్టీ మరియు నరేంద్ర మోడీ చరిష్మా అర్బన్ ఓటర్లో ఎక్కువ ఉంటుంది. ఇది కిషన్ రెడ్డికి కలిసి వచ్చే ప్రధానమైన అంశం. మరియు కేంద్ర మంత్రిగా అంటే మిత భాషగా అంటే వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయకుండా సున్నిత మనస్తత్వుడైన కిషన్ రెడ్డి అంటే కొన్ని వర్గాల ప్రజలకు ఆయన అంటే ఎలాంటి కాంట్రవర్సీ వాయిస్ చేయలేదు కాబట్టి ఇప్పటి వరకు కూడా తన యొక్క చరిష్మను ఆ రకంగా కాపాడుకుంటూ రావడం అది అతని యొక్క బలంగా మనం భావించాలి. ఆ తర్వాత రెండో ప్రధానమైన అంశం ఏమిటి అంటే, కిషన్ రెడ్డి ఈ స్థానం నుంచి కేంద్ర మంత్రిగా ఎన్నికైన తర్వాత అత్యున్నత స్థాయిలో అంటే తాను ఊహించినంత స్థాయిలో నిధులు తేలేదు అనేది ప్రత్యర్థుల యొక్క ఆరోపణ. అది అతని యొక్క బలహీనతగా మనం భావించాలి. తర్వాత ప్రధాన మరొక రాజకీయ పార్టీ కాంగ్రెస్ యొక్క అభ్యర్థిగా ప్రకటించబడిన వ్యక్తి పాత బీఆర్ఎస్ శాసనసభ్యుడు రీసెంట్గా కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించబడ్డాడు. ఖైరతాబాద్ శాసనసభ్యుడైన దానం నాగేందర్ గారు. అయితే దానం నాగేందర్ గారి యొక్క బలహీనత మనం చూసినట్లయితే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం మరియు పట్టణ ఓటర్లో సికింద్రాబాద్ లోక్సభ పరిధిలోని ఓటర్లో ప్రత్యక్షంగా తన సంబంధాలు కలిగి ఉండడం. ఆ తర్వాత ఇతని మీద ఉండే ఏకైక మైనస్ అంటే ప్రధానంగా మనం చూసినట్లయితే బలహీనతగా రీసెంట్గా అతను బీఆర్ఎస్ యొక్క శాసనసభ్యుడిగా గెలుపొంది ఇటీవల కాలంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరాడు. అంటే వాస్తవంగా విమర్శకుల యొక్క ప్రధాన దాడి ఏమిటంటే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లేకుండా ఇతను తీసుకురావడం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క లోపంగా గుర్తించదగ్గది. ఆ తర్వాత మరొక ప్రధానమైన రాజకీయ పార్టీ మొన్నటిదాకా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ యొక్క అభ్యర్థి పద్మారావు గౌడ్. ఇతను కూడా నేను ఇంతకుముందు అన్నాను, ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక కేంద్ర మంత్రి మధ్య జరిగే పోరాటమే సికింద్రాబాద్ లోక్సభ స్థానం యొక్క ఎన్నికల యొక్క ప్రక్రియ. అయితే ఇక్కడ పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ యొక్క శాసనసభ్యుడిగా వరుసగా గెలుపొందడం మరియు సికింద్రాబాద్ పరిధితో పాటు ఈ యొక్క సికింద్రాబాద్ లోక్సభ స్థానంలో తన శాసనసభ పరిధితో పాటు లోక్సభ స్థానంలో కూడా ప్రత్యక్షంగా ప్రజలతో సంబంధం కలిగి ఉండడం, తర్వాత గతంలో మంత్రిగా పనిచేయడం, మొన్నటి వరకు డిప్యూటీ స్పీకర్గా పనిచేయడం, తర్వాత ఇది తన బలంగా భావించవచ్చు. మరియు పద్మారావు గౌడ్ యొక్క అంటే బలహీనత కనుక మనం చూసుకున్నట్లయితే, మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం అధికారాన్ని కోల్పోవడం, ప్రజల్లో కూడా కేంద్రంలో రాష్ట్రంలో జరుగుతున్న అంటే ఈ ప్రధాన రాజకీయ పార్టీలు ఎవరైతే అధికారంలో ఉన్నారో వారి మధ్యనే ఎక్కువగా ఓట్ షేరింగ్ అనేది జరుగుతుంది కాబట్టి ప్రస్తుతం బీఆర్ఎస్కు ఈ ఎన్నికలకు సంబంధం లేదు అనే విధంగా ప్రత్యర్థులు ప్రచారం చేయడం. ఆ తర్వాత ప్రస్తుతం జరుగుతున్న ఈ సికింద్రాబాద్ ఎన్నికల యొక్క పరిధిలో కనుక చూసుకున్నట్లయితే, పద్మారావు గౌడ్ కలిసి వచ్చే మరొక ప్రధానమైన అంశం ఏమిటంటే, 7 శాసనసభ స్థానాలకు గాను 7 శాసనసభ స్థానాలు బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవడం. మరి ఈ రకంగా ఉండే క్రమంలో ఎంతవరకు అతనికి ఓట్ షేరింగ్ అవుతుందని మనం చూడాలి. తర్వాత ప్రధాన పోటీ అయితే మనం తీసుకున్నట్లయితే, ఇక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక కేంద్ర మంత్రి, వీరి ముగ్గురు కూడా
అంటే పట్టణోకటర్లతో సంబంధం కలిగి ఉన్న వ్యక్తులు. సికింద్రాబాద్ లోక్సభ పరిధిలోని 7 శాసనసభ స్థానాల్లో వీళ్ళు సుపరిచితులుగా ఉన్న వ్యక్తులు. అయితే ఇందులో ఈ లోక్సభ స్థానంలో దాదాపుగా బలబలాలు బలహీనతలు కూడా అభ్యర్థులకు సమానంగా కనిపిస్తున్నాయి. కానీ గతంలో కనుక మనం కంపేర్ చేసినట్లయితే 2019 జరిగిన లోక్సభ స్థానంలో కూడా అప్పుడు కూడా సికింద్రాబాద్ లోక్సభ స్థానంలో బీజేపీ ఎమ్మెల్యేగా ఎవరు లేరు. కానీ జరిగిన ఎన్నికల్లో కిషన్ రెడ్డి గారు గెలుపొంది తర్వాత కేంద్ర మంత్రి అయ్యారు. మరి ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో కేంద్ర మంత్రిగా మళ్ళీ కిషన్ రెడ్డి గెలుపొందుతాడా, లేదా ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా లోక్సభ సభ్యుడి కోసము సికింద్రాబాద్ లోక్సభ బరిలో నిలిచారు కాబట్టి ఇందులో ఎవరైనా గెలుస్తారా అనేది ప్రత్యర్థి బలబలాలు సమానంగా మనం చూపిస్తున్న ఈ క్రమంలో, ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళే కావడం కాబట్టి ఈ లోక్సభ పరిధిలో ఫలితాల్లో దాదాపుగా మనం తీసుకున్నట్లయితే ఒక వ్యక్తి పార్టీ నుంచి మారిన అభ్యర్థిగా, ఒక వ్యక్తి అదే పార్టీ ఎమ్మెల్యేగా, ఒక వ్యక్తి కేంద్ర మంత్రిగా పోటీ పడుతున్న అరుదైన లోక్సభ స్థానంలో సికింద్రాబాద్ ఒకటి. ఒకవేళ తీసుకున్నట్లయితే ఇక్కడుండే ప్రస్తుత పరిస్థితిలో గతసారి ఎమ్మెల్యేగా ఓటమి చెంది లోక్సభ సభ్యుడైన కిషన్ రెడ్డి మళ్ళీ లోక్సభ సభ్యుడిగా కనుక ఎన్నికైనట్లయితే అదే కేంద్ర మంత్రి పదవి ఖచ్చితంగా కొనసాగిస్తాడు. కాబట్టి తను చేసే ప్రచారంలో మళ్ళీ కేంద్రంలో ఎలాగూ బీజేపీ పార్టీ వస్తుందని సర్వేలు చెప్తున్నాయి. కాబట్టి ప్రజలు ఒకవేళ కిషన్ రెడ్డి వైపు కనుక మొగ్గు చూపితే తిరిగి అతను మళ్ళీ గెలుపొందే కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ వైపు ఎక్కువగా ప్రజలు ఆలోచించేందుకు సౌకర్యం ఉంది.